హవ్యూస్ పవిత్ర గౌడ. నాట్ ఓన్లీ పవిత్ర గౌడ, సమ్టైమ్స్ నేను రివీల్ అవుతున్నా ఇప్పుడు, సమ్టైమ్స్ మా ఫ్రెండ్స్ కూడా ఏదైనా అకేషన్ ఉంది రండి అన్నప్పుడు మేకప్ లేకుండా రారు ఏంటో కొంతమంది ఆడవాళ్ళు. ఎప్పుడన్నా వీడియో కాల్లో గ్రూప్ కాల్ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేకప్ లేకపోతే వాళ్ళు ఆన్లైన్లో కనపడరు, వీడియో కాల్ కూడా ఆడియో కాల్ అంటారు. నేను కొంతమంది అబ్జర్వ్ చేశాను. మరి ఈ ఆడవాళ్ళకి ఎంత మేకప్ ఇచ్చాంటే నాకు అర్థం కావట్లేదు. పవిత్ర గౌడ జైల్లో ఉండి కూడా మేకప్ వేసుకుంటుందంటే ఏమనాలి చెప్పండి. నేత్రావతి అని చెప్పేసి పోలీస్ అధికారి మొన్న 15వ తారీఖున ఈ పవిత్ర తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ మేకప్ కిట్ తీసుకొని మేకప్ వేసేసుకుంది. జైలు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు వితౌట్ మేకప్, బయటకు వచ్చిన ఫుల్ మేకప్తో ఉంది. ఫోటోలు వీడియోలు మొత్తం వైరల్ అయింది. దాన్ని పోలీసులు ఏం చేస్తారు, ఆ నేత్రావతికి నోటీసులు జారీ చేస్తారు. ఏంది ఇది, ఆమె ఎంత నటీమని అయినా ఇప్పుడు మన రిమాండ్లో ఉంది, రిమాండ్లో ఉండి మేకప్ ఏంటి అసలు అది అంటే లేదండి ఆమె కస్టడీ కేర్ సెంటర్కి వచ్చినప్పుడు కూడా ఆమె దగ్గర కిట్ ఉందని చెప్పండి. అలా ఉండిద్ది అసలు ఆ దగ్గర ఏమి ఉండేవారు. సో పోలీస్ అధికారులు బలి. ఈ పవిత్ర ఆల్రెడీ తన అందం చూపే ఈ దర్శకుని బుట్టలా పడేసుకుంది. తన అందంతోనే కట్టుకున్న భార్య సైతం దూరం పెట్టేలా చేశారు. చివరికి తన అందంతోనే ఈ దర్శనం పిచ్చెక్కిపోయి ఆ రేణుకా స్వామిని చంపేవాళ్ళ చేశారు. చివరికి ఆ అందం అన్నది ఏమీ లేకపోతే జనాలకు నన్ను గుర్తించాలనుకొని ఛాన్స్ దొరికినప్పుడు మేకప్ వేసుకుంటా ఉంది. దానికి సంబంధించిన పోలీసులు ఇప్పుడు బుక్ అయిపోయారు. సో నేను మరలా చెప్తున్నా, ఆడవారైనా మగవారైనా మీరు వితౌట్ మేకప్ ఎలా ఉంటారు అన్నదే మీ గురించి అందరికి తెలిసేలా చేసేది. ఇప్పుడు నేనున్న ఈటీవీ ప్రతిని మోడరేటర్గా చేస్తున్నప్పుడు మేకప్ వేస్తారు. నేను ఈటీవీ ప్రతిని మోడరేటర్గా చేశాను అని బయట ఎప్పుడైనా చెప్తున్నప్పుడు కానీ, మిమ్మల్ని ఎక్కడో చూసారండి వాళ్ళు అంటున్నప్పుడు కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇమీడియట్గా ఎందుకు పోల్చుకోలేకపోతున్నారు? మేకప్పే. బట్ ఇప్పుడు గుర్తుపట్టగలుగుతారు, ఎందుకంటే మా అయితే ఫిల్టర్స్ ఉంటాయి అంతే, ఈజీ గుర్తుపట్టవచ్చు. సో అనేది అదేనండి, మన సబ్జెక్టు మనం చేసే పని దీనివల్ల మనకు గుర్తింపు రావాలి తప్ప మనం వేసుకున్న మేకప్ల వల్ల కాదు. మేకప్ లేకపోతే మనం గుర్తించలేకపోతున్నారు జనాలు అంటే అంతకుమించి దరిద్రం దౌర్భాగ్యం ఉండిద్దని చెప్పండి. అండ్ మేకప్తో ఉంటేనే మనం అందం అనుకుంటూ ఉంటే ఇంకంతకుమించి దరిద్రం దారుణం ఉండిద్ది.